వ్యూవర్స్ ఏంటి కూరగాయల సంత అనుకుంటున్నారా? మామూలుగా ఏంటంటే మన ఫ్రూట్ సలాడ్కైనా వెజిటేబుల్ సలాడ్కైనా మన దాంట్లో కొన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. అన్నీ మనం అనుకున్నట్టు రావాలంటే కొన్ని బయట నుంచి కూడా తెచ్చుకోవాలి. కాబట్టి మోహన బెండకాయ పులుసు కోసమని బెండకాయలు, క్యారెట్, ఏంటది చిలకడ దుంప, అల్లం, మన కీరా దోసకాయలు, మామూలు బీరకాయలు, బొబ్బాసకాయ, ఇంకా ఫ్రూట్స్ అయితే యాపిల్, దానిమ్మ, బంగాళదుంపలు, టమాటాలు, పచ్చిమిరకాయలు. నేను నలుపులు మాకు అసలు మనకు పడదనమాట. ఇంకా ఇలా తెల్లలు బంగారంగా ఉంటాయి, అయ్యే వాడతాం అనమాట. మాకు కూర సమానంగా మరీ కారం ఉండదు కాబట్టి మనకి అయితే సరిపోతాయి అనమాట. ఈ ఫ్రూట్స్ గట్రా ఇవన్నీ అయ్యాక మా మోహనాకి మధ్యాహ్నం సెలవని వచ్చేసింది. ఏమైనా స్నాక్స్ కావాలని కూర్చుంది. పొద్దున్న స్వీట్ కార్న్ అయితే ఒలిసి ఉంచాను కదా, దాన్ని ఏదో ప్రయోగాలు చేస్తానని ఉడకబెట్టుకుని జాలీలో అయితే కొంచెం ఉప్పేసి ఉడకబెట్టి జాలీలో అయితే నీళ్ళని వాడేసేసాక కొంచెం ఉల్లిపాయలు, ఉప్పు, కారం, చాట్ మసాలా ఇంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట. కొద్దిగా ఏదైనా చిన్న మిస్ అయినా కానీ మ్యాక్సిమం నేను అన్నీ కూడా అంతకుముందు ఇది కూడా ఉంటుంది, బ్లాక్ పెప్పరు మాలు ఇప్పుడు ఉండేది ఏంటది రాక్ సాల్ట్, అది ఉండేదన్నమాట. పింక్ కలర్లో ఉంటుంది కదా అది. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఉంచుకునేదాన్ని. కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఎప్పుడు నిమ్మకాయలు స్వామివారు యాడ్లోకి వెళ్ళినప్పుడు తెత్త కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలుపుకొని అసలు చక్కగా భలేగా ఉండదు. కాదు ఏంటంటే మోహన్ ఇంత చేసినా మనం ఏంటంటే మన వంటగది కూడా నీట్గా ఉంచాలి. నేను అదే చెప్తాను, వంట చేయటమే కాదు దాని వెనకాల గ్యాస్ కట్ట కూడా నీట్గా ఉంచడం, కూడా సర్దేసుకున్నాం. మనం తీసిన వస్తువు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం, వంట చేయటంతో పాటు ఈ కూడా వస్తే చాలా ఎంత వంట చేసినా సరే మళ్ళీ మనం చూడడానికి ప్రశాంతంగా ఉందామో అనిపిస్తుంది. అలా చేసుకోకపోతే నేను అదే అంటాను, ఎంత వంట చేసామన్నది కాదు, మెయిన్ గ్యాస్ కట్ నీట్గా ఉంచుకోవాలి. మనం చేసే ప్రతి పని కూడా అదే అంటాను. అస్సలు లేదనుకో మనకు అసలు బీపీ వచ్చేది మామూలుగానే. ఎంత పర్ఫెక్ట్ మనం ఏంటది ఫుడ్ ఎంత కలర్ఫుల్గా ఉండాలో అలాగే మనం వంట చేసిన వంటగది కూడా అంత కలర్ఫుల్గా ఉంటేనే చేసే మూడు కానీ ఆ ఉత్సాహం కానీ ఇంకా కొత్తగా ఏదో చేయాలని ఆలోచన కానీ ఉంటుంది. ఎంతసేపు ఈగలు వాలుకుంటాం లేకపోతే అవన్నీ పొంగిపోయి అలా ఉంటే మాత్రం మహాగంగిలో వచ్చేది. నేను అదే చెప్తాను, కూడా తుడి చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉంటుంది. బౌలింగ్ చేసుకుని వచ్చింది. విచిత్ర అంటున్నారు, అది నాకు టేస్ట్ చేస్తాను తెచ్చి వీడియో క్లిప్పింగ్ చేయడం మర్చిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ఉంది, చాలా బాగున్నాయి. ఇంకా నేను అయితే పైకి వచ్చాను. చెట్లు నిండాను. అదే వర్షాలు మరి ఎక్కువ అవుతున్నాయి, ఎందుకో కొంచెం తేడా ఉందని కొంచెం సర్లే వేయపోదాం అనుకున్నాం, కానీ కొంచెం ఊరియా వేద్దాము ఎలా ఉంటుంది అని కొద్దిగా ఊరియా అయితే వేసాను. పొట్ల గింజలు అయితే ఈ సైడ్ పాదనమాట, కొత్తగా వచ్చింది. ఇవి కూడా పిందెలు బాగా వచ్చినాయి అనమాట. చూడండి, అక్కడే ఒక 2 డజన్ పిందెలు ఉన్నట్టు, 1 2 3 4 5 ఆ పక్క కోటే అన్నట్టు మొత్తం 6 డజన్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నాకు ఇది నలుపు అనమాట, బాగా నల్లగా ఉంది, భలే ఉందనమాట. మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, అదేమో కొంచెం టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు మధ్యాహ్నం నుంచి ఒకే రకం కుడుతుంది. టెర్రస్ మీద కానీ గార్డెన్లోకి వెళ్తాక నాకు అవకాశం లేకుండా పోయిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.